పోలీస్ పహారా 3 రోజుల నుంచి ఉంది. 13 మంది మీద కేసు, నేను A1 నా మీద, నాతో పాటు 12 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఇక్కడికి ఆగదు. కేసులు పెట్టించి మా ఆలయంలోకి వచ్చి మాకు ఇబ్బంది పెట్టి ఆలయ ప్రతిష్టని చేస్తారు. మరి గ్రామస్తులు కూడా సోదరులు ఏ పార్టీలు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. కొట్లాటలు పెట్టించిన వ్యక్తులు మరి మనకి కొట్టిపించి చూస్తూ ఉన్నారు. మరి జరిగే కొట్లాటలు కూడా ఎవరు కారణం అనేది బాన్స్వాడ నియోజక ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని తెలియజేస్తాం. స్థానిక నాయకులు ఎవరైతే ఈరోజు నియోజకవర్గ నాయకుని ఎమ్మట ఉన్న వ్యక్తులు ఉన్నారో, డబ్బులు ఇచ్చింది నేను, తీసుకొచ్చింది వాళ్ళు పండ్రపూర్కి వెళ్ళి, మరి వాళ్ళు కొద్దిగా ఈ అనిశ్చితమై కొత్త విగ్రహాలు పెట్టుకున్నారు. కొత్త విగ్రహాలు కూడా మే 12, 13, 14 తేదీలలో మరి పెడతా ఉన్నాం, పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం దాకా 12, 13, 14లో మరి ఇక్కడ మహా అన్నదానం ఉంది. అన్నదానం కూడా మొత్తం నేనే చేస్తా ఉన్నా. మరి ఏంటి అంటే ఈ ప్రాంతంలో సతీష్ అనే వ్యక్తిని గొంతు నెక్కి వెనుక పంపిస్తాను. నువ్వు ఎంత ఒక బాలు కింద కొడితే ఎంత పైకి లేస్తుందో స్పీడ్గా, అదేవిధంగా నీకు లేస్తా. కాన్స్టిట్యూన్సీలో ఉన్న సెకండ్ క్యాడర్, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది సతీష్ ఒక్కడు బాధ కాదు, పదే చెప్తున్నారు. రేపు అందరికీ సంబంధించిన బాధ. గతంలో మరి అనేక మందిని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి 3 నెలలకు రివ్యూ చేసి మరి SDF నిధుల ద్వారా అనేక మరి పనులు చేయించడం జరిగింది. ఈరోజు చేసిన పనులకు ఫైనాన్స్ క్లియరెన్స్ దిక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నా. తిమ్మాపూర్లో సేవాలాల్ మందిరకు 15 లక్షల రూపాయలు ఇస్తే దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. బీర్పూర్ మదీనా మసీద్కు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఫైనాన్స్ క్లియరెన్సే లేదు. గత 2.5 సంవత్సరాల నుండి ఫైనాన్స్ క్లియర్ అయి టోకెలైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వట్లేదు. మమ్మల్ని ఎన్ని రోజులు ఇది చేస్తావో, నీ కొరకు, నీ గెలుపు కొరకే మేము పనిచేసినాం. ఆ రోజు మా కొరకు కాదు, నీ కొరకు, నీ గెలుపు కొరకు. మీరు ఆ రోజు ఏం చెప్పారు? చేసిన పనిని 45 రోజుల్లో పేమెంట్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వంలో మీరు వచ్చారు. మీకన్నా ముందు మా వాళ్ళు వచ్చారు. మేము రావడం వల్లనే మరి ఈరోజు ఎంపీ గారికి సుమారు 1800 నుంచి 1900 ఓట్ల మెజార్టీ బీర్పూర్ మండలం వచ్చింది. సుమారు 9000 మెజార్టీ బాన్స్వాడ నియోజకవర్గం వచ్చింది. ఈరోజు మా వల్లనే ఎంపీ గారు గెలిచారు, సురేష్ శెట్కర్ గారు. ఆ రోజు మీరు టీఆర్ఎస్ పార్టీ కోటైపోతే టార్గెట్ చేశారు. కానీ ఈరోజు వచ్చి ఆమ్లా నడిపిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు నడుస్తుందో ఆమ్లా మేము చూస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.